Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes about the Bipin Chowdhury's lapse of memory, already we have completed the 2 parts, right? In that you can see that had he never had a fall as a boy and cut his knee, he tried to recall such an incident but couldn't. Couldn't ante malli gurtuku raakunda undadam anesi cheppochu ikkada, but he couldn't. So ikkada manam తీసుకున్నట్లయితే అతను ఎలా ఇక రాంచీకి వెళ్ళాడు అయితే ఇంకా గుర్తు రాలేదు. బట్ హీస్ తన కాలికి చూడండి, he cut his right knee has a square cut, అంటే లైట్ గా ఇక్కడ తన కాలికి ఎలా దెబ్బ తగిలిందో కూడా ఇంకా అర్థం కావడం లేదు. సో దట్ హీ నెవర్ బీన్ టు ద రాంచీ, హౌ హీ హాస్ డన్ దిస్ ఇన్సిడెంట్, అంటే వెళ్ళక ముందే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎలా జరిగింది కూడా అసలు అతనికి గుర్తు రావడం లేదు. Then Bipin Babu suddenly thought of Dinesh Mukherjee, అంటే పర్మల్ ఘోష్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా దినేష్ ముఖర్జీ గురించి. సో సడన్లీ థాట్ ఆఫ్ దినేష్ ముఖర్జీ, తన గురించి సడన్ గా ఒక థాట్ వచ్చింది. సో ద మ్యాన్ హ్యాడ్ సెడ్ దట్ దినేష్ వాజ్ ఇన్ ద రాంచీ అట్ ద సేమ్ టైమ్. సో ద పర్మల్ ఘోష్ is explained to the Bipin Babu, when you are in the Ranchi, Dinesh Mukherjee will be there. Yes, so that's the reason he said that Dinesh was in Ranchi at the same time. The best thing surely would be to ask him. So ఇప్పుడు కంపల్సరీ నేను ఏం చేయాలి, I should ask to whom you are, దినేష్ ముఖర్జీ. నాకున్న ఒకే ఒక్క చాయిస్ ఏంటంటే దినేష్ ముఖర్జీ, అతనితో మాత్రం మాట్లాడితే నాకు ఇక్కడ రాంచీ గురించి తెలవడం అనేది జరుగుతుంది అనేసి అతను చెప్తున్నాడు. సో the best thing surely would be to ask him. He lived quite near in a Benedian Street. What about going right now? But then if he had really never been to Ranchi, but ఇప్పుడు అతను బెనెడియన్ స్ట్రీట్ లో ఉన్నాడు. సో సపోజ్ నేను ఇంతవరకు వెళ్ళిండకుంటే, సపోజ్ నేను వెళ్ళింటే కూడా రాంచీకి నాకు ఎందుకు గుర్తులేదు, బికాస్ ఇట్స్ హ్యాపన్ ఓన్లీ 7 years బ్యాక్, అంటే 7 సంవత్సరాల ముందు మాత్రమే కదా ఇది జరిగింది, అయినా కూడా నాకెందుకు ఇది గుర్తు రావడం లేదు అనేసి అతను ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో వాట్ వుడ్ దినేష్ థింక్ ఇఫ్ బిపిన్ బాబు ఆస్క్డ్ ఫర్ ఏ కన్ఫర్మేషన్? సపోజ్ ఇప్పుడు దినేష్ నేను అడిగితే, దినేష్ ముఖర్జీని నేను అడిగినట్లయితే అతను ఏమన్నా అనుకుంటాడేమో, ఇఫ్ యూ విల్ థింక్ సంథింగ్, అంటే అతను ఏమైనా అనుకుంటాడేమో నేను రాంచీకి వచ్చానా, నేను అక్కడైనా స్టే చేస్తున్నా మీ ఇంట్లో, అంటే అతను ఏమైనా ఫీల్ అవుతాడేమో అనేసి ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ, బిపిన్ బాబు. సో హీ వుడ్ ప్రాబబ్లీ కంక్లూడెడ్ బిపిన్ బాబు వాస్ గోయింగ్ టు నట్స్. గోయింగ్ టు నట్స్ అంటే గోయింగ్ మ్యాడ్ అండ్ క్రేజీ, అంటే చాలా ఆల్మోస్ట్ గా తన మైండ్ లో దే గెటింగ్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో ఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ మ్యాడ్, హీస్ గోయింగ్ టు ద మ్యాడ్. సో no, it would be as a ridiculous to ask him. Suppose అతను నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటాడేమో, ఏమైనా చిరాకు పడతాడేమో, సపోజ్ నేను ఇప్పుడు వెళ్ళానా లేదా, సపోజ్ మీ ఇంట్లో ఉన్నానా అనే ఒక సిచ్యువేషన్ అతను అడిగినట్లయితే he will feel something guilty. So and he know how ruthless Dinesh circus could be. సర్కస్ అంటే జోక్ అని మెన్షన్ చేసుకోవచ్చు. నన్ను చూసి చాలా కామెడీగా ఫీల్ అవుతాడేమో. సపోజ్ ఇఫ్ ఐ లాస్ట్ ఐ కేమ్ టు ద రాంచీ అని నేను అడిగితే నన్ను కొంచెం జోక్ గా ఫీల్ అవుతాడేమో అనేసి ఇక్కడ దినేష్ ముఖర్జీ గురించి ఇక్కడ బిపిన్ బాబు మాట్లాడుకోవడం అనేది జరిగింది. సిప్పింగ్ ఏ కోల్డ్ డ్రింక్ ఇన్ హిస్ ఎయిర్ కండిషన్ లివింగ్ రూమ్, బిపిన్ బాబు ఫెల్ట్ అట్ ఈజ్ అగైన్. సో గెటింగ్ అండ్ సచ్ ఏ నాన్ సెన్స్, అంటే ఇక్కడ చూడండి ఇతను ఒక మెన్షన్ చేస్తాడు. సో సిప్పింగ్ ఈజ్ ఏ కోల్డ్ డ్రింక్ ఇన్ హిస్ ఎయిర్ కండిషన్ లివింగ్ రూమ్, అంటే తను వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళాడు కదా. సో హీ వెంట్ టు ద ఆఫీస్ అండ్ హీ ఈస్ డ్రింకింగ్, హీ ఈస్ టేకింగ్ ద కోల్డ్ డ్రింక్. Is taking the which one? Cold drink in an air conditioned living room. The room is nothing but in an office room. In an office room, the felt have ease again is nothing but getting mad, అంటే తనకు అసలు పిచ్చి ఎక్కుతుంది, అసలు ఏం చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను బట్ నా మైండ్ అంతా రాంచి దగ్గరే ఉంది అనేసి అతను ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. సచ్ ఏ న్యూసెన్స్, అంటే ఇలా మైండ్ ఎందుకు అంత డిస్టర్బ్ గా అవుతుంది, జస్ట్ బికాస్ దే హ్యావ్ నథింగ్ ఎల్స్ టు డూ, దే గో అబౌట్ గెటింగ్ టు అనదర్ పీపుల్స్ హెయిర్. ఇక్కడ చూడండి, ఇంటర్ఫియరింగ్ విత్ అన్ అన్నోయింగ్ పీపుల్. అసలు నేను ఎందుకు ఇంటర్ఫియర్ అయ్యాను, నేను ఎందుకు అతనితో కలిసాను, ఎందుకు మాట్లాడాను, నాకైతే అసలు అర్థమే కావడం లేదు. సో వై హావ్ అబ్జర్వ్ దట్, అంటే నేను ఎందుకు అతనితో మాట్లాడాను, ఇంటర్ఫియరింగ్ అంటే ఏంటంటే ఇంకొక వ్యక్తితో నేను ఎందుకు మాట్లాడాను నాకైతే అర్థం కావడం లేదు అనేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ, హూ ఇస్ సేయింగ్ దట్, the Bipin Babu saying to the Parimal Ghosh. So after dinner snuggling, as a snuggling అంటే నిద్రపోవడం,
అంటే ఇక్కడ నుంచి ఈ పక్క సైడ్ నుంచి ఆ పక్క సైడ్ కి పనుకోవడం అనేది చెప్పచ్చు ఇక్కడ. But with one of the new thrillers, so one of the new thrillers అంటే already we know that Bipin Babu want to read so many types of books, right? So about the thrillers, Bipin Babu forgot all about the man in the new market. అంటే మళ్ళీ ఆ బుక్స్ ఎత్తుకొని చదివేసి ఆ కొత్తగా కనిపించిన వ్యక్తి గురించి మర్చిపోవాలనుకున్నాడు. ఆల్రెడీ హర్డ్ సో మెనీ బుక్స్ రైట్ ఇన్ ద ఫ్రీ టైమ్. సో తను ఆ యొక్క బుక్స్ చదువుతూ అతని గురించి మర్చిపోవాలనుకున్నాడు. బట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే ఇన్ ద ఆఫీస్, the Bipin Babu noticed that with every passing over, the previous day's encounters with occupying more and more in his mind. అంటే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాడు? he went to the office, he is getting the previous day's encounter. అంటే తన మైండ్ లో అక్కడ వర్క్ చేయడానికి చాలా డిస్టర్బెన్స్ అనేది అక్కడ అవుతుంది. ఎవరికి? బిపిన్ బాబుకి. సో ఆక్యుపైయింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ హిస్ మైండ్ అంటే ఏమని అర్థం చెప్పుకోవచ్చు ఇక్కడ? తన మైండ్ లో అసలు ఎందుకు ఈ యొక్క కన్ఫ్యూజన్ ఉంది, నాకు నేనేం చేయాలి ఇంకా అనే దాంట్లోనే ఉండిపోయాడు. ఎవరు ఇక్కడ? బిపిన్ బాబు. హౌ కుడ్ హీ మేక్ ఏ సచ్ ఎ మిస్టేక్ అబౌట్ రాంచీ ట్రిప్? అండ్ అయినా నేను ఎలా ఆ యొక్క రాంచీ ట్రిప్ ని మర్చిపోయాను, నాకైతే అసలు అర్థమే కావడం లేదు, నేను ఎలా ఈ యొక్క రాంచీ ట్రిప్ ని మర్చిపోయాను అనేసి ఇక్కడ బిపిన్ బాబు చెప్పడం అనేది జరుగుతుంది. జస్ట్ బిఫోర్ లంచ్ బిపిన్ బాబు డిసైడ్ టు రింగ్ అప్ ద దినేష్ ముఖర్జీ. రింగ్ అప్ అంటే కాల్ చేయడం. సో తను ఒక డిసైడ్ అయిపోయాడు ఏమనేసి అంటే, బిపిన్ బాబు డిసైడెడ్ టు రింగ్ అప్ దినేష్ ముఖర్జీకి ఎలాగైనా కాల్ చేసి ఏదైనా అడగాలి అనేసి. సో ఇట్ వాస్ బెటర్ టు సెటిల్ ద క్వశ్చన్ ఓవర్ ద ఫోన్. చూడండి, ఇట్ వాజ్ బెటర్ టు సెటిల్ ద క్వశ్చన్ ఓవర్ ద ఫోన్. అంటే నాకు వచ్చిన నా యొక్క మిస్టేక్ అంటే నేను రాంచీకి వెళ్ళానా లేదా అని కనుక్కోవడానికి ఫస్ట్ ఈ ఫోన్ లో నేను మాట్లాడేస్తాను, అంటే నేను రాంచీకి వచ్చానా లేదా అని దినేష్ ముఖర్జీని అడుగుతానని అంటున్నాడు. అట్లీస్ట్ ద ఎంబారస్మెంట్ ఆన్ హిస్ ఫేస్ వుడెంట్ షో. అయినా నాకు ఈ యొక్క విషయం తెలిసిపోతే సార్, నేను ఎప్పుడైతే రాంచీకి వెళ్ళాను అనేసి దినేష్ ముఖర్జీ చెప్తే, ఎప్పుడు ఏంటి నా విషయం నాకు తెలిస్తే చాలు అనేసి ఇక్కడ బిపిన్ బాబు చెప్పడం అనేది జరిగింది. 235616 బిపిన్ బాబు డైల్ ద నెంబర్. సో ఇక్కడ చూడండి 235616 ఇది యొక్క దినేష్ ముఖర్జీ యొక్క నెంబర్ అండి. సో హలో, ఈజ్ దట్ దినేష్? దిస్ ఇస్ బిపిన్ హియర్. అంటే ఇతను తన కాల్ చేసి దినేష్ కి అడుగుతున్నాడు, ఈజ్ దట్ దినేష్ అని అక్కడ మాట్లాడుతున్నది. దిస్ ఇస్ బిపిన్ హియర్. ఇక్కడ ఎవరు కాల్ చేస్తున్నారంటే బిపిన్ బాబు. సో వెల్ వాట్స్ ద న్యూస్? ఇక్కడ దినేష్ ముఖర్జీ మాట్లాడుతున్నాడు చూడండి. వెల్ వాట్స్ ద న్యూస్? అవును నేనే, అయినా ఎందుకు కాల్ చేసామని అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ యూ రీకలెక్ట్ an incident which took place in the 58. చూడండి బిపిన్ బాబు చెప్తున్నాడు, అవును నేనే మాట్లాడుతున్నాను. బట్ ఇంకొకటి మీకు ఒక విషయం గుర్తుందా? రీకాల్డ్ అంటే ఆల్మోస్ట్ నేను చెప్పాను కదా, రిమెంబర్. రీకాల్డ్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఇస్ దట్? రిమెంబర్. మీరు గుర్తు చేసుకోగలరా? ఒక ఇన్సిడెంట్ అనేది 1958 లో జరిగింది, అదేంటో మీకు గుర్తుందా అనేసి బిపిన్ బాబు ఎవరిని అడుగుతున్నాడు? దినేష్ ముఖర్జీని అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క సెకండ్ పార్ట్ లో మనం చూసుకున్నట్లయితే we have the one of the mystery, right? So when he met the Dinesh Mukherjee or when he know about when he went to the Ranchi. సో మనం ఇక్కడ ఈ యొక్క సెకండ్ పార్ట్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అనండి.